తెలంగాణలో సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఎన్యూమరేషన్ సర్వే అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే భారీ సంఖ్యలో ఓటర్ల వివరాలు అన్కలెక్టబుల్ కేటగిరీలో నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హులైన ఓటర్లకు ఈసీ మరో అవకాశం కల్పించింది. అసలు ఎంతమంది ఓటర్లు జాబితాలో ఉన్నారు, ఎంతమంది పేర్లు గల్లంతయ్యాయి, క్లెయిమ్స్ అభ్యంతరాలకు గడువు ఎప్పటి వరకు? తెలంగాణలో సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియకు సంబంధించిన కీలక పరిణామం. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 25న ప్రారంభమైన ఎన్యూమరేషన్ సర్వే క్షేత్రస్థాయిలో ఇంటింటి ఓటర్ల పరిశీలనతో కొనసాగుతోంది. ఓటర్ల వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు అధికారులు విస్తృతంగా సర్వే నిర్వహిస్తున్నారు. అయితే పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు వలసలు అన్కలెక్టబుల్ ఎంట్రీలు భారీగా నమోదయ్యాయి. దీంతో క్షేత్రస్థాయి పరిశీలన మరింత పగడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సర్వే గడువును పొడిగించారు. పౌరులకు తగినంత సమయం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక సమగ్ర సవరణలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా 2.64 కోట్లకు పైగా మంది ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించారు. దీంతో ముసాయిదా జాబితాలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అయితే డోర్ టు డోర్ సర్వేలో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 73.39 లక్షల ఎంట్రీలు అంటే సుమారు 21.7% ఓటర్ల వివరాలు అన్కలెక్టబుల్ కేటగిరీలో నమోదయ్యాయి. శాశ్వతంగా నివాసం మార్చిన వారు, డబుల్ ఎంట్రీలు, మరణించిన వ్యక్తుల పేర్లు తదితర వివరాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రభావం ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అన్ట్రేసబుల్ వలస ఓటర్ల సంఖ్య గణనీయంగా నమోదైనట్లుగా అధికారులు తెలుపుతున్నారు. ఐటీ కారిడార్లు, ఉపాధి కోసం తరచూ నివాసాలు మార్చే ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలిపారు. మరోవైపు ఓటర్ల సంఖ్యలో మార్పులు, కొత్త నివాసాల ప్రాంతాల విస్తరణను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపట్టింది. ఓటర్లు తమ నివాసాలకు సమీపంలోని కేంద్రాలలోనే ఓటు వేసేలా, పోలింగ్ స్టేషన్ల వద్ద రద్దీ తగ్గేలా చర్యలు చేపట్టింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 36,353 పోలింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులకు ఈసీ మరో అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్ అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఓటర్లు తమ పేరు ముసాయిదా జాబితాలో ఉందో లేదో పోలింగ్ బూత్ లేదా ఆన్లైన్ ద్వారా పరిశీలించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ముసాయిదా జాబితాలో పేరు లేకపోయినా అర్హత ఉన్నవారు ఆందోళన చెందాల్సిన పని లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తగిన ధృవీకరణ పత్రాలతో సెప్టెంబర్ 16 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. వచ్చిన క్లెయిమ్స్ అభ్యంతరాలపై క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేసిన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సుదర్శన్ సర్వ్ ప్రక్రియపై రియాక్ట్ అయ్యారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఎన్నికల సంఘం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హులైన ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 2 crore 64 lakhs are in the draft roll and around 73 lakhs are in the ASD list. Absent, shifted, dead and migrated list, there are around 73 lakhs and odd. So this draft that has been published today, it will be put in the website of the CEO, as well as it will be available in each ERO office and AERO office and BLO level also, which will be put up in the notice board related to each office. So electors can see the details relating to their names, whether it is in the roll or not. They can come to know about it. So the persons whose names are not there in the electoral roll, so they can apply through Form 6 or Form 8. They can apply and then get themselves enrolled. And people who still have objections relating to
their names being present in some of the polling stations, or a person has got objections over any voter in the present electoral roll, they can file Form 7 also. So this is the procedure that is there as of now. అందుకే ఓటర్లు అలర్ట్. మీ పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి. పేరు లేకపోయినా, వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నా సెప్టెంబర్ 16 లోపు క్లెయిమ్ లేదా అభ్యంతరం దాఖలు చేసుకోండి. మీ ఓటు మీ హక్కు. ప్రజాస్వామ్యంలో మీ భాగస్వామ్యాన్ని నిర్ధారించుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.